అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 3వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం. వృశ్చిక రాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, కీలక విషయాలలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. పితృవర్గీయులతో వివాదాలు తొలగిన కొన్ని వ్యవహారాలు దైవ అనుగ్రహంతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందడం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం సాఫీగా సాగడం, ఆదాయ మార్గాలు పెరిగిన, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తొలగిన, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి పనులు అనుకూలిస్తాయి. వ్యాపారం అనుకూలంగా సాగడం, చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన, వ్యాపారం గతం కంటే మెరుగుపడిన, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, చేపట్టినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కార్యసిద్ధి కలదు. మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడడం, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగిన, ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. శుభకాలమనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో విజయాలను సాధిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడడం, అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన, అధికార యోగం ఏర్పడడం, ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందడం, తోటివారి సహకారంతో పనులు
పనులు పూర్తి చేస్తారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు. శుభ ఫలితాలను అందుకుంటారు. శక్తి వంచన లేకుండా చూసుకుంటారు. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారంలో భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నూతన ఆనందంతో ముందుకు సాగుతారు. సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.